ఈ మధ్య కాలంలో ఒక 82 ఇయర్ ఓల్డ్ నా పెద్దాయన నా దగ్గరికొచ్చాడు. సార్ భార్య చనిపోయింది. పిల్లలు అమెరికాలో ఉన్నారు. నాకు బోలెడంత డబ్బులున్నాయి. కానీ అంగం స్తంభించడం లేదు. టాబ్లెట్ వేసుకున్నా, వయాగ్రా వేసుకున్నా పని చేయలేకపోతున్నాను. నేనేం జేయాలి? వయసుకు, కోరికలకు సంబంధం లేదు. లేదు అనేది భాగవతంలోనే భాగవతంలో స్టార్టింగ్‌లోనే చెప్తాడు. వ్యాసుడు చాలా ఏజ్డ్ పెద్దాయన. ఆయనకు కొడుకు శ్రీశుకుడు. శ్రీశుకుడు వెళ్తూ ఉంటే నదిలో స్నానం చేసే అమ్మాయిలు పట్టించుకోలేదట. కొడుకు వెనకాల కొడుకా కొడుకా అని వ్యాసుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. ఈయన చూడగానే లేచి వాళ్ళు బట్టలు కట్టుకున్నారట. మరి శ్రీశుకుడు యంగ్ ఫెల్లో, అట్రాక్టివ్‌గా ఉంటాడు. కానీ ఆయన ఫిలసాఫికల్‌గా మనిషి కనుక ఈ వ్యాసుడేమో మరి పెద్దాయన, ఏజ్డ్, చాలా నాలెడ్జ్ ఉన్నవాడు. మనకు వేదాలని డివైడ్ చేసినవాడు. అష్టాదశ పురాణాలు కూడా వ్రాసినాడు. హైలీ ఇంటెలిజెంట్, చాలా పెద్దాయన. కానీ ఆయనకు కోరికలున్నాయి. ఆయనను చూసి అమ్మాయిలు భయపడ్డారు. ఎవరితో కనుక వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళకైనా కూడా కోరికలు ఉండొచ్చు. చచ్చేదాకా కూడా కోరికలు ఉండొచ్చు. నిజానికి చచ్చిన తర్వాత కూడా కోరికలు ఉంటాయని హిందువులు నమ్ముతారు. దాన్నే కామపిశాచి అంటారు. కనుక చచ్చిన తర్వాత కూడా కోరికలు ఉండొచ్చు పిశాచాలకు కూడా. ఇంకా చచ్చేదాకా ఉంటాయి, చచ్చిన తర్వాత కూడా ఉంటాయని నమ్ముతారు. టాబ్లెట్స్ వాడే ముందు వాళ్ళు కంపల్సరీగా హార్ట్ డాక్టర్తో కన్సల్ట్ చేయాలి. హార్ట్ రిపోర్ట్ అవి చూపెడితే ఆండ్రాలజిస్టులు టాబ్లెట్స్ ఇస్తారు. వీళ్ళు కంపల్సరీగా ఫస్ట్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు హాస్పిటల్లోనే వేసుకోవాలి. అండర్ అబ్జర్వేషన్ డాక్టర్ గారు చూస్తారు. ఏమైనా ప్రాబ్లం వస్తే ట్రీట్ చేస్తారు. తర్వాత వాళ్ళు వాడే మందుల లిస్ట్ తీసుకొచ్చి ఆ మందులు కూడా చూపించాలి. ఒక్కోసారి ఆల్రెడీ హార్ట్ డాక్టర్ రాసిన మందులు వీళ్ళు మేము రాసిచ్చే మందులు వేస్తే 2 ఒకదానికొకటి రియాక్ట్ అయిపోయి బీపీ డౌన్ అవ్వడం అట్లాంటివి ఉంటాయి. కనుక మీరు వాడే మందులు చీటీలే కాకుండా నిజంగా యాక్చువల్‌గా మందులు కూడా తీసుకొచ్చి డాక్టర్లకు చూపించాలి. అన్ని రకాల మందులు కూడా వాడుకోవచ్చు. ప్రొవైడెడ్ వాళ్ళ జనరల్ కండిషన్ కానీ, వాళ్ళ స్టామినా కానీ బాగా ఉంటాయి. అంగం గట్టిపడడానికి చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. ఈ PDE5 ఇన్హిబిటర్స్‌లో సిల్డెనాఫిల్‌ను వయాగ్రా, సుహాగ్రా, పెనిగ్రా అనే పేర్ల మీద అమ్ముతారు. టడాలఫిల్ అనే టాబ్లెట్‌ను సియాలిస్ అని, టడాలిస్ అని రకరకాల పేర్లతో, మెగాలిస్ అని ఇట్లాంటి పేర్లతో అమ్ముతారు. అవెనాఫిల్ అనే టాబ్లెట్‌ను అవెనాఫిల్ అని డైరెక్ట్‌గా కూడా అమ్ముతారు. సో టాబ్లెట్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. విస్కీ తాగిన వాడు కూడా తెల్లవారి తలనొప్పి లేస్తుంది. హ్యాంగ్ ఓవర్ అంటాం. అది కూడా తలనొప్పే. అది కూడా ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్. కొంతమందికి టీ తాగితే సాయంకాలం నిద్ర పట్టదు. సాయంకాలం కనుక టీ తాగితే రాత్రి నిద్ర పట్టదు. అది కూడా ఒక సైడ్ ఎఫెక్టే. కనుక సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. ముందు ఎఫెక్ట్ టాబ్లెట్ వేసుకున్నా సంసారం అవుతుందా లేదా చూడండి. నా వీడియోలో చూసి సార్ నేను ఇంప్లాంట్ చేయించుకోవడానికి వచ్చాను. నన్ను ఇంప్లాంట్ వేసుకోవచ్చు. 90 ఏళ్ల వరకు కూడా ఇంప్లాంట్ వేసుకోవచ్చు. ఇంప్లాంట్ వేసుకున్నప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇంప్లాంట్ సర్జరీ చేయడానికన్నా ముందు వారి హార్ట్ కండిషను, వాడి లంగ్ కండిషన్, వాడి ఆరోగ్య రీత్యా ఎలా ఉన్నారు, షుగర్ కంట్రోల్ ఉందా, ఇవన్నీ చూసి ఒకవేళ ఇవన్నీ బాగుంటే వాళ్ళు దే ఆర్ ఫిట్ ఫర్ ఇంప్లాంట్ సర్జరీ ఆల్సో. సో వయసుతో నిమిత్తం లేదు. నేను 28 ఏళ్ల వాడికి సర్జరీ చేయాల్సి వచ్చింది. 90 ఏళ్ల వాడికి కూడా చేస్తాను. కనుక ఎవరికి అయితే టాబ్లెట్స్ వేసుకున్నా పని చేయట్లేదో, ఎవరైతే టాబ్లెట్స్‌ను భరించలేనంత తలనొప్పి, భరించలేనన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సర్జరీ చేసుకోవచ్చు. సర్జరీ అనేది మరీ ముసలితనంలో చేసుకుంటే వాళ్ళకు పార్ట్నర్స్ కూడా ఇష్టపడరు. మరీ ముసలాడిని ఓ 30 ఏళ్ల అమ్మాయి హగ్ చేసుకోవడానికో, ముద్దు పెట్టుకోవడానికో ఇష్టపడకపోవచ్చు. కనుక ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 40, 45 ఏళ్ల నుంచి మొదలైతే ఎస్పెషల్లీ అరౌండ్ 50 చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళకు ఏదో హార్ట్ సర్జరీ అయిందనో, లేదా స్టెంట్ పడిందనో, బీపీ వచ్చిందనో, షుగర్ వచ్చిందనో భయపడి సర్జరీలు చేయించుకోవట్లేదు. భయానికి అక్కర్లేదు. దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసుకొని కంట్రోల్ చేసుకొని సర్జరీ చేసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే షుగర్ ఉన్నప్పుడు పుండు మానదు కదా, ఆపరేషన్ చేస్తే పుండు మానదేమో అని. అట్లాంటి భయం ఏం అక్కర్లేదు. ఇప్పుడు మనకు మంచి డాక్టర్లు ఉన్నారు. ఎండోక్రైనాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు. మంచి మత్తిచ్చే డాక్టర్లు ఉన్నారు. ఆపరేషన్‌కి వాడే దారాలు కూడా చాలా మారిపోయినాయి. ఒకప్పుడు మనకు
క్యాట్‌గట్ తప్పితే వేరేది ఉండేది కాదు. ఇప్పుడు వైఖరిలని ఇట్లాంటి రకరకాలైనటువంటి మంచి దారాలు వచ్చాయి. కనుక మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి. భయమేమి అక్కర్లేదు. సర్జరీ చేయించుకోవచ్చు. సర్జరీ చేయించుకొని బాగా వయస్సొచ్చిన వాళ్ళు సర్జరీ చేయించుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటాడు. దేవుడంటే ఎవరు? ఆనందమే దేవుడు. ఇంకా మీరు ఆనందంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి. ఈ ఇంప్లాంట్ సర్జరీ అనేది సుమారుగా 25 సంవత్సరాల నుంచి వస్తుంది. 1931లో కూడా ఇది సర్జరీ చేశారు. బట్ బాగా పాపులర్ అయింది లాస్ట్ 25 ఇయర్స్ నుంచి. కనుక 25 ఇయర్స్ అయితే 25 ఇయర్స్ నుంచి మనకు హిస్టరీ ఉంది. మొదట్లో డాక్టర్లు ఏం చేసేవాళ్ళంటే ఈ రిబ్ అనే ఒక ఎముక ఉంటుంది పక్కటెముక. ఆ ఎముకను కట్ చేసి ఫినిష్‌లో పెట్టేవాళ్ళు. అప్పుడు ఇది హార్డ్ అయిపోయేది. అప్పుడు ఇంప్లాంట్ పెట్టడం అవసరం ఉండేది కాదు. కనుక దట్ వాజ్ ఏ థింగ్. అట్లా స్లోగా అది మారిపోయి దాని తర్వాత ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఇప్పుడు మళ్ళీ హార్ట్‌లో కట్ చేయడం, ఇక్కడ చెస్ట్‌లో కట్ చేయడము, పీనిస్ కట్ చేయడం ఇన్ని అవసరాలు లేకుండా తర్వాత పీనిస్ అనేది ఎముక పెట్టినప్పుడు డిసడ్వాంటేజ్ ఏమిటంటే అది ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండి గుచ్చుకుంటుంది. సో, ఇంప్లాంట్ ఏంటంటే అవసరమైతే ఎక్కడ వంగాలో అక్కడ వంగిపోతుంది. దాన్ని మాల్యబుల్ అంటారు. మాల్యబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మాల్యబుల్ ఇంప్లాంట్. మాల్యబుల్ ఉండడం వల్ల కిందికంటే కిందికి వంగుతుంది, ఇలా వంగుతుంది, ఇలా పైకి వంగుతుంది. అమ్మాయి జననాంగాలను బట్టి దాని సైజుని పట్టుకొని దాన్ని వెళ్తుంది. కనుక ఇంప్లాంటు ఎముక పెట్టినప్పుడు ఏమిటంటే స్ట్రెయిట్‌గా వెళ్తుంది. స్ట్రెయిట్‌గా వెళ్ళినప్పుడు ఒక్కోసారి లోపల అది గుచ్చుకోవడము, వెనకాల పార్ట్‌కి వెళ్ళే రెక్టమ్ అంటాం. దానికి రంధ్రం పడడము ఇవన్నీ జరిగేవి. కనుక అవన్నీ ఫెయిల్ అయినాయి. ఈ ఇంప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఇది 25, 30 ఏళ్ల నుంచి బాగుంది. ఈ మధ్య కాలంలో గత 10, 15 ఏళ్ల నుంచి ఇది బాగా పాపులర్ అయిపోయింది. ప్రతి ఏటా కొన్ని లక్షల మందికి ఈ సర్జరీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వయస్సులో చాలా ఏజ్ లాంగెవిటీ అంటారు పెరిగింది. ఒకప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో 50 ఏళ్ళు రాగానే చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు 80, 85 దాకా కూడా ఈజీగా అందరూ బతుకుతున్నారు. తర్వాత మనకు మనీ కూడా మనది ఇప్పుడు 4th ఎకనామికల్ స్టేటస్ పెరిగింది. అఫోర్డబిలిటీ పెరిగింది. అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కనుక ఏజ్డ్ పర్సన్స్ కూడా ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంది.